నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నాడు వ్యవసాయానికి కేర్ ఆఫ్ అడ్రస్, నేడు అంతర్జాతీయ టెక్నాలజీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతోంది. అభివృద్ధి అంటే ఫైళ్లలో ఉండే అంకెలు కాదు, యువత కళ్ళల్లో కనిపించే భవిష్యత్తు నిరూపించేలా అడుగులు పడుతున్నాయి. ఢిల్లీ వేదికగా దేశమే కాదు, ప్రపంచ టెక్ దిగ్గజాలే ఆంధ్ర వైపు చూసేలా పాలకుల వ్యూహాలు ఫలిస్తున్నాయి. కేవలం పెట్టుబడులు ఆకర్షించడమే కాదు, పాఠశాల స్థాయి నుంచే మన విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా మార్చే ఒక భారీ యజ్ఞం మొదలైంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, భవిష్యత్ విద్య, ఇలా రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకనమీగా మార్చబోతున్న ఆ క్వాంటమ్ జంప్ ఏంటో, ఏపీ రాయబోతున్న ఆ సరికొత్త చరిత్ర ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం సరికొత్త మలుపు తిరుగుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఉపాధి, ప్రగతి కోసం తప్పిస్తున్న ప్రజల ఆకాంక్షలకు ప్రస్తుత ప్రభుత్వ విధానాలు అద్దం పడుతున్న తీరు మేధావుల వర్గంలో ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణాత్మక రూపం దాల్చాలన్న బలమైన తపన స్పష్టంగా అర్థమవుతోంది. కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకుంటూ అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. నెలకొన్న నైరాస్యాన్ని పారద్రోలి ఆశావహ దృక్పథంతో భవిష్యత్తు వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో పాలకుల తపన రేపటి పౌరులకు ఉజ్వల భవిష్యత్తును అందించే అద్భుతమైన ప్రతిఫలంగా మారబోతోందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ముగిసిన ఏఐ సమ్మిట్ పరిణామాలు ఏపీ ప్రతిష్టను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఇనుమడింపచేశాయో విశ్లేషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ఆంధ్రప్రదేశ్ అక్షరాల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవడం రాష్ట్ర భవిష్యత్ వ్యూహాలకు బలమైన సానుకూల సంకేతాలిస్తోంది. ఏకంగా 7 అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలతో కీలక భాగస్వామ్యాలు కుదరడం సామాన్యమైన విషయం కాదు. దీన్ని కేవలం పెట్టుబడుల ఆకర్షణగా మాత్రమే చూడలేం. ఇది రాష్ట్రంలో ఒక సరికొత్త సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు పునాది అని అర్థమవుతోంది. ఈ భాగస్వామ్యాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒకవైపు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంతో పాటు మరోవైపు సామాన్యుల జీవన ప్రమాణాల్ని కూడా ఉన్నతీకరించడమే. ఆధునిక నాలెడ్జ్ ఎకానమీకి బాటలు వేస్తున్న వైనం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక పరిణామంగా పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పరిశ్రమలు, ఐటీ రంగాల్ని తీసుకురావడం ఒక ఎత్తైతే, వాటికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని సృష్టించడం మరో ఎత్తు. ఈ గురుతర బాధ్యతను కూడా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ అందించేందుకు సమాయత్తం కావడం భవిష్యత్ తరాలపై ఉన్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది. మొక్కై వంగనిది మానై వంగున అనే నానుడి నిజం చేస్తూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఏఐ పట్ల అవగాహన పెంచే ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడాలంటే ఆధునిక విద్యను మించిన ఆయుధం లేదన్నది సుస్పష్టం. ఈ వ్యూహాత్మక అడుగుల ద్వారా రాష్ట్రంలోని విద్యార్థుల్ని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే నిరంతర తపన రేపటి వారి విజయాలకు ప్రతిఫలంగా మారుతుంది. విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాల్ని అమాంతం పెంచే దిశగా అగ్రగామి సంస్థలతో జరుగుతున్న మంతనాలు, ఒప్పందాలు రాష్ట్ర విద్యా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చబోతున్నట్లు అర్థమవుతోంది. ప్రఖ్యాత బిట్స్ పిలానీ లాంటి దిగ్గజ విద్యాసంస్థ తన క్యాంపస్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతూ ఉండడం విద్యావేత్తల్లో హర్షం వ్యక్తమవుతున్న చర్చనీయాంశం. దీనికి తోడు ప్రతిష్టాత్మక ఐఐటి మద్రాస్ భాగస్వామ్యంతో స్కూల్ విద్యార్థుల కోసం తీసుకురానున్న ఏఐ ట్యూటర్ విధానం ఒక గేమ్ చేంజర్ అవుతుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే క్వాంటమ్ ఏఐ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ వంటివి రాష్ట్రంలో పరిశోధన, డెవలప్మెంట్కు పెద్దపీట వేస్తున్నాయన్న సంకేతాలిస్తున్నాయి. నాణ్యమైన విద్య, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు మెండుగా లభిస్తేనే మన యువత ప్రపంచ వేదికపై కీర్తి పతాకాలు ఎగురవేస్తారన్నది జగమెరిగిన సత్యం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఏఐ యోధులుగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళిక ఇది. విద్యా వ్యవస్థలో వస్తున్న ఈ మార్పులు ఒక ఎత్తు అయితే,
గ్లోబల్ వేదికలపై ఏపీ వేస్తున్న మాస్టర్ స్ట్రోక్ మరో ఎత్తు. ఏకంగా ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు అమరావతి వైపు ఎందుకు చూస్తున్నాయి? దశాబ్దాల చరిత్ర ఉన్న సిలికాన్ వ్యాలీ సరసన అమరావతి క్వాంటమ్ వ్యాలీగా ఎలా మారబోతోంది? విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా ఏపీ ఎంచుకున్న ఆ సావరిన్ ఏఐ వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో చోటు చేసుకున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానున్నాయి. ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా కుదిరిన 7 అవగాహన ఒప్పందాలు రాష్ట్రాన్ని ఒక అంతర్జాతీయ క్వాంటమ్ ఏఐ హబ్గా మార్చేందుకు వేస్తున్న బలమైన పునాదులని అర్థమవుతోంది. ఉన్నత స్థాయి నాయకత్వం సమక్షంలో జరిగిన ఈ కీలక పరిణామాల ద్వారా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీకి విశ్వవ్యాప్త గుర్తింపును తీసుకురావాలన్న దృఢ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్థాయిలో ఆధునిక సాంకేతికతను ఒడిసి పట్టుకోవాలన్న యంత్రాంగం తపన భవిష్యత్తులో రాష్ట్రానికి అపారమైన మేలు చేసే బహుముఖ ప్రతిఫలంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి కేంద్రంగా ఏర్పాటు కానున్న ఏఐ క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎలక్షన్స్ కోసం ఏకంగా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ భాగస్వామ్యం కావడం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. సైబర్ సెక్యూరిటీ, ఏఐ రంగాల్లో ఏకంగా 1,00,000 మంది యువతను సన్నద్ధం చేయడానికి దిగ్గజ సంస్థ ఐబీఎం ముందుకు రావడం ఉపాధి అవకాశాలకు అద్భుతమైన సానుకూల సంకేతం. మరోవైపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఆధ్వర్యంలో అమరావతిలో క్వాంటమ్ ఏఐ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారం కుదరడం గమనార్హం. వీటితో పాటుగా భారత్ జెన్, కాలిబో ఏఐ, వైజర్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఏఐ టెక్ హబ్స్ నెలకొల్పడానికి సిద్ధమవడం పాలకుల దార్శనికతకు అద్దం పడుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆవిష్కృతమైన అంశాలు ఏపీని ఒక నాలెడ్జ్ అండ్ క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్న వ్యూహాన్ని బట్టబయలు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ అవసరాల్ని నిశితంగా అంచనా వేస్తూ దానికనుగుణంగా రాష్ట్రంలో ఒక పటిష్టమైన క్వాంటమ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తూ ఉండడం విశేషం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను గుర్తు చేస్తూ ప్రపంచం మొత్తం ఏఐ వైపు పరుగులు తీస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ అవకాశాలను మన యువతకు అందిపుచ్చుకునేలా వేగవంతమైన నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఈ వేదికగా పాలకుల ఆలోచన విధానం, వారు పడుతున్న తపన రేపటి తరాల భవిష్యత్తును ఎంతగా ప్రభావితం చేస్తుందో, రాబోయే రోజుల్లో ఆ ప్రతిఫలం ఎంత మధురంగా ఉండబోతోందో ఈ సానుకూల పరిణామాలు సవివరంగా వివరిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో అగ్రశ్రేణి గ్లోబల్ సీఈఓలతో జరిగిన వరుస భేటీలు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి నూతన జవసత్వాల్ని నింపుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఎన్విడియా ప్రతినిధి కలిస్టా రెడ్మండ్ వంటి దిగ్గజాలతో జరిగిన సంప్రదింపులు సానుకూల ఫలితాల్నిస్తాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఎన్విడియాను కోరడం అత్యాధునిక పరిశోధనలకు ఆకర్షితులయ్యేలా చేస్తోందన్నది ఒక ఆసక్తికర చర్చనీయాంశం. దీనికి తోడుగా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల సాధన కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన సంస్థ సౌదీ అరామ్కో ప్రతినిధులతో మంత్రాలు జరపడం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోవైపు హరిత ఇంధనం, ఈ రెండు భిన్నమైన భవిష్యత్ అవసరాలైన రంగాలపై ఒకేసారి దృష్టి సారించడం ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తోందని అర్థమవుతోంది. ప్రపంచ మార్కెట్ల అవసరాల్ని తీర్చే స్థాయిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలను మన రాష్ట్రంలోనే తయారు చేసి గ్లోబల్ మ్యాప్లో మనదైన ముద్ర వేయాలన్నది ఒక బృహత్తర లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో సమగ్రమైన క్వాంటమ్ ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతి పౌరుడికి సాంకేతిక ఫలాలు అందాలనే ఉద్దేశంతో స్వదేశీ ఏఐ మౌలిక సదుపాయాల్ని అనగా సావరిన్ ఏఐని వినియోగించుకునే దిశగా అడుగులు పడుతూ ఉండడం హర్షణీయం. వివిధ కీలక రంగాల్లో డీప్ టెక్ వాడకాన్ని పెంచడంపై ప్రభుత్వ యంత్రాంగం ప్రధానంగా దృష్టి సారించినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. విదేశీ సాంకేతికపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంతో ఏఐ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్న బలమైన తపన ఇక్కడ దాగుంది. ఈ ప్రయాణం సక్సెస్ అయితే ఆశించిన ప్రతిఫలం ఊహకందని స్థాయిలో ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు.
అడోబ్, ఎన్విడియా, ఐబిఎం ఇలా వరల్డ్ టాప్ సీఈఓలందరి దృష్టి ఇప్పుడు ఏపీ మీదే ఉంది. ప్రపంచ మార్కెట్లకే క్వాంటం పరికరాలు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి అనే ప్రభుత్వ తపన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే టెక్నాలజీతో పాటుగా ఏపీ ఘన చరిత్రను భావితరాలకు అందించేలా అమరావతి నిర్మించిపోయే అద్భుతమైన సెంట్రల్ లైబ్రరీ ఎలా ఉండబోతుంది? మారుమూల పల్లెల్లో విద్యార్థులకు సైతం ఐబిఎం లాంటి సంస్థలు మాతృభాషలో శిక్షణ ఇవ్వబోతున్న ఆ అద్భుత ఘట్టమేంటో మీరే చూడండి. త్వరలోనే ప్రపంచం మొత్తం అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటుందన్న బలమైన విశ్వాసం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకప్పుడు వ్యవసాయానికి, సంస్కృతికి ప్రతీకగా ఉన్న ఈ నేల భవిష్యత్తులో గ్లోబల్ టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోందన్నది పారిశ్రామిక వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశం. డబ్ల్యూఈఎఫ్ లాంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలపై ఏఐతో ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని పెంచడం, భాగస్వామ్య అభివృద్ధి సాధించడం వంటి కీలక అంశాలపై పంచుకున్న భావాలు రాష్ట్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నాయని అర్థమవుతోంది. సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న స్పందనలు కూడా ఈ పరిణామాలకు అద్దం పడుతున్నాయి. కలలు కనడం సులువే, కానీ ఆ కలల్ని నిజం చేసుకునేందుకు వేసే ప్రతి అడుగు ఒక కఠినమైన పరీక్ష లాంటిదే. ఆ పరీక్షల్లో నెగ్గి అంతర్జాతీయ ప్రమాణాలకు ఏపీని చేరువ చేయాలన్న పాలకుల తపన విశేషంగా ఆకర్షిస్తోంది. అమరావతిలో ప్రతిపాదించిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీని కేవలం ఒక పుస్తకాల భాండాగారంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ఘనమైన చరిత్ర, సంస్కృతులకు సజీవ సాక్ష్యంగా నిలపాలన్నది ప్రభుత్వ ఆశయంగా అర్థమవుతోంది. విద్యాశాఖ అధికారుల సమీక్షలో గ్రంథాలయ డిజైన్ నమూనాలను నిశితంగా పరిశీలించడం పనుల వేగవంతానికిస్తున్న సంకేతాలుగా భావించవచ్చు. ఏకంగా 15 లక్షలకు పైగా పుస్తకాలు, అరుదైన ఆర్కైవ్స్, విశాలమైన ఆడిటోరియంతో పాటు ఆధునిక సాంకేతిక సదుపాయాల్ని మేళవించి దీన్ని ఒక ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దాలన్న పట్టుదల ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. నేటి డిజిటల్ యుగంలోనూ పఠనాసక్తిని పెంచేలా ఇలాంటి బృహత్తర కట్టడాల్ని నిర్మించాలన్న ఆలోచన వెనుక గొప్ప సామాజిక బాధ్యత, తపన దాగున్నాయి. భవిష్యత్ తరాలకు జ్ఞాన సంపదను పంపిణీ చేసే గొప్ప ప్రతిఫలాన్ని ఈ సెంట్రల్ లైబ్రరీ అందించబోతోందని విద్యావేత్తలు సానుకూలంగా విశ్లేషిస్తున్నారు. పాఠశాల స్థాయిలో విద్యా ప్రమాణాల్ని సమూలంగా మెరుగుపరచడం ద్వారానే బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయన్నది సర్కారు యోచనగా విదితమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషన్, లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం అమలు, క్లిక్కర్ వీడియోల వినియోగం వంటి ఆధునిక బోధనా పద్ధతులు విద్యారంగంలో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే 10వ తరగతి పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, విద్యా తీరుతెన్నులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు తీసుకొచ్చిన లీప్ యాప్ వినియోగం పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషిస్తున్నారు. టెక్నాలజీని కేవలం ఉన్నత విద్యకే పరిమితం చేయకుండా ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల పునాదిని బలోపేతం చేయాలన్న అచంచలమైన తపన ఇక్కడ ప్రస్ఫుటమవుతోంది. కష్టే ఫలి అన్నట్లుగా విద్యార్థులు కష్టపడి నేర్చుకునే ఆధునిక విద్యకు తగిన ప్రతిఫలం దక్కేలా ఉన్నత విద్యామండలి ఎన్పీటీఈఎల్ సహకారంతో కీలక అడుగులు వేస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ సర్టిఫికేషన్స్ కోర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు నిర్ణయం విద్యార్థులకు ఊరటనిచ్చే సానుకూల సంకేతం. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న తెలుగు మీడియం విద్యార్థులకు వెనకపడకూడదన్న తపనతో ఐబీఎం సంస్థ ఈ కోర్స్ కంటెంట్ను ఆడియో, టెక్స్ట్ రూపంలో మాతృభాషలో అందించడం విప్లవాత్మక మార్పుగా విశ్లేషిస్తున్నారు. క్వాంటమ్ సర్క్యూట్లను ప్రాక్టీస్ చేస్తూ మాక్ టెస్టులతో విద్యార్థులు సంసిద్ధం కావడం అంటే గ్లోబల్ మార్కెట్కు మన యువతను సిద్ధం చేయడమే అని అర్థమవుతోంది. సాంకేతికతతో కూడిన యువత నైపుణ్యం ఏకమైతే అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ రూపంలో అద్భుతమైన ప్రతిఫలం కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రపంచం మొత్తం ఏవే పరుగులు తీస్తున్న వేళ ఏపీ సర్కార్ వేస్తున్న ఈ వేగవంతమైన అడుగులే రేపటి తరాలకు ఒక వరం. ఒకప్పుడు అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లు మాత్రమే. కానీ ఇప్పుడు అభివృద్ధి అంటే మన పిల్లల మెదళ్లకు పదును పెట్టడం, వారిని గ్లోబల్ సిటిజన్స్గా నిలబెట్టడం. టెక్నాలజీతో ఏపీ కడుతున్న ఈ సరికొత్త సామ్రాజ్యం కేవలం పాలకుల కల కాదు, కోట్ల మంది ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు వేస్తున్న పునాది.
రేపటి ప్రపంచానికి అమరావతి క్వాంటం వ్యాలీ దిక్సూచిగా మారే ఆ సువర్ణ అధ్యాయం అది ఇప్పటికే మొదలైంది.